ట్రైలర్ లాంచ్ అంటున్నారు. ఇంత సింపుల్గా మన జయకృష్ణ సినిమా ట్రైలర్ లాంచ్ ఉంటుందని నేను అనుకోలేదు. మరి బుర్రిపాలెం నుంచి 4 కృష్ణ గారి విగ్రహాలు కవర్ చేసుకుంటా తర్వాత అప్సరా థియేటర్ దగ్గరికి వెళ్ళి ట్రైలర్ లాంచ్ అంట. మరి ఈ కార్యక్రమం విజయవాడ వాళ్ళకి ఉత్సాహిస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్ అంతా చేరుతుందా? ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో ఎన్ఆర్ఐలో మహేష్ బాబుకి మార్కెట్ ఎక్కువ. అచ్చంగా మహేష్ బాబు లాగా ఉండే జయకృష్ణ కనుక ఎన్ఆర్ఐ కుర్రోళ్ళకి, ఆ ఎన్ఆర్ఐస్ ఎవరైతే కాలేజీలో చదువుతున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళందరూ మహేష్ బాబు ఫ్యాన్స్. అతిథి సినిమా రిలీజ్ చేసినా కూడా చూస్తారు కొన్ని లక్షల మంది. వాళ్ళు మహేష్ బాబు లాగా ఉండే జయకృష్ణ ఆల్మోస్ట్ అలాగే యాక్ట్ చేస్తున్నాడు, అదే గ్రేస్ ఉంది. అతను కనుక వస్తున్నాడు అని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అందరికీ చేరిందంటే మన సినిమా కొన్ని $1 మిలియన్ వసూలు చేస్తుంది. కానీ ఇది పబ్లిసిటీకి సంబంధించిన గ్యాప్ ఉండకూడదు. ఇప్పుడు పబ్లిసిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ జయకృష్ణ. అయితే ఇప్పటిదాకా ఇంకా 18 రోజులు ఉంది సినిమా. మరి వాళ్ళ విజయవాడలో ట్రైలర్ లాంచ్ చేస్తే అది అందరికీ చేరుతుందా? నేను చూస్తున్న వరుణ్ తేజ్ సినిమాకి 13 మిలియన్ వ్యూస్ ఉంటాయి. జయకృష్ణ సినిమాకి జస్ట్ ఇంకా 3 మిలియన్ 4 మిలియన్ వ్యూసే ఉన్నాయి. మరి వరుణ్ తేజ్ అండ్ యూనో వీళ్ళ ఇంకా హీరోల నితిన్ వాళ్ళకంటే కూడా ఒక పెద్ద రేంజ్ హీరో, మరి చూడాలా. అయితే మరి పబ్లిసిటీ ఎలా పెంచాలి వీళ్ళు? మహేష్ బాబు రావాల్సి ఉంటుందా? మహేష్ బాబు ఇప్పటిదాకా టీటీ చేస్తున్నాడు తప్ప ఇంకా దిగలేదు. ఫ్యూచర్లో దిగుతాడేమో చూడాలి. దిగితే ఒక రకంగా ఉంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే మహేష్ బాబుని చూసుకోండి, తన సొంత సినిమాలో భరత్ అనే సినిమాకి ఎన్టీఆర్ని పిలిచాడు. ఏది పాటల లాంచ్కి, ప్రీ రిలీజ్ ఈవెంట్కి. సరిలేరు నీకెవరి సినిమాకి చిరంజీవిని పిలిచాడు. సో ఎవరైనా ఒక లాంచింగ్ ఈవెంట్కి మీకు స్టార్స్ని పిలిస్తే ఏ రకమైన లాభం ఉంటుంది అనేది మహేష్ బాబుకి ఆల్రెడీ ఐడియా ఉండాలి. మరి అన్నీ తెలిసిన మహేష్ బాబు జయకృష్ణ సినిమాకి ఎలాంటి ప్యాడింగ్ లేకపోతే తన సొంత అన్న కొడుకు సినిమా ఎలా హిట్ అవుద్ది అనుకుంటున్నాడు? ఓకే. రెండోది, మహేష్ బాబు ఏం చేస్తాడనేది ముందు ముందు చూడాలి. ఇప్పటికీ నేనేం తొందరపడి డెసిషన్కి రావట్లేదు. మహేష్ బాబు ట్రైలర్ లాంచ్ అండ్ కొన్ని ప్రీ రిలీజ్ వాటిలో కూర్చుంటే అది వేరేగా ఉంటుంది. కానీ చూద్దాం ఏం చేస్తాడో. ఎందుకంటే రమేష్ బాబు మహేష్ బాబు అనుబంధం మనకు తెలిసిందే. బజార్ రౌడీ సినిమాలో ఎన్ని యాక్ట్ చేశాడు. మరి కాకపోతే రమేష్ బాబు చనిపోయినప్పుడు మహేష్ బాబు కనపడలేదు అక్కడ. ఎందుకంటే నాకు కోవిడ్ వచ్చింది, అందరికీ అంటించకూడదు అన్నాడు, విచ్ ఈస్ గుడ్, అగ్రి. మహేష్ బాబుకి రమేష్ బాబుకి మధ్యన ప్రేమ విషయంలో డౌట్ ఉంటుందని నేను అనుకోను. కాకపోతే విజిబుల్గా అభిమానులు చూడలేదు. అది వాళ్ళ మనసుల్లో చాలా ప్రేమ ఉండొచ్చు, చాలా గౌరవం ఉండొచ్చు. విజిబుల్గా అభిమానులు చూడలేదు. ఎందుకంటే కృష్ణ గారు ఏ విగ్రహం లాంచ్ చేసినా కూడా ఇప్పటిదాకా మహేష్ బాబు రాలేదు. ఎప్పుడు చూసినా తన సినిమా ప్రమోషన్ ఈవెంట్కి వస్తున్నాడు తప్ప అభిమానులతో ఇంకా కనెక్షన్ పెట్టుకొని ఆ గెట్ టుగెదర్స్ లేవు మహేష్ బాబుకి. బాగా బతకనేర్చాడు. ఎందుకంటే కృష్ణ గారు ఆ రకంగా అభిమానులతోటి ఒక ప్రత్యేకంగా ఒక డిపార్ట్మెంట్ పెట్టి వాళ్ళందరికీ ఉత్తరాలుగా రెస్పాన్స్ ఇచ్చి తర్వాత అభిమానుల కోసం టూర్లు చేస్తా రకరకాల యూనియన్స్ ఎన్నిటికి ఆయన ఫ్యాన్స్ అసోసియేషన్కి ఆయన కొంచెం ఫండింగ్ కూడా ఇచ్చేవాడు. వాళ్ళకి అందరినీ ఉద్యోగాలు చేసుకోమని ఎంకరేజ్ చేసేవాడు. అట్లా ఒక రకమైన 1-to-1 రిలేషన్ ఉండేది కృష్ణ గారికి. అయితే బిఏ రాజు కృష్ణ గారి అభిమానే. ఖాళీగా ఉండి విజయవాడలో ఒక సినిమాలకు ఫస్ట్ డేకి పేపర్ కటింగ్లు చేస్తున్నాడని నువ్వు వచ్చి నాతో పాటు ఉండు, అభిమానులకు ఉత్తరాలు రద్దుగానని చెప్పి అతను కెరీర్ ఇచ్చాడు. అట్లా కొంతమందికి అభిమానులకి కెరీర్ కూడా ఇచ్చాడు కృష్ణ గారు. అయితే చూడాలి. ఇన్ కేస్ మరి మహేష్ బాబు తొందరపడి నేనేం అనను, బట్ మనం చూస్తున్నాం వంశీ సినిమా తర్వాత చేతులు కాలేయని డిసైడ్ చేసుకొని ఇంకెప్పుడు కూడా మళ్ళీ కృష్ణ గారితో సినిమా చేయలేదు. మహేష్ బాబు జాగ్రత్త పడ్డాడు. ఎందుకంటే బహుశా కృష్ణ గారి మొహమాటం, ఈ ఫ్యామిలీ కాంబో ఈ సినిమాల వల్ల కృష్ణ గారు నష్టపోయారు. అసలు ఆ పని అతనికి మళ్ళీ చేయాలని ఉండకపోవచ్చు, అర్థం చేసుకోవచ్చు అది. కానీ తర్వాత కృష్ణ గారిని కొన్ని సినిమాల్లో ప్రత్యేకమైన పాత్రలు వేయించుంటే బాగుండేది. ఫర్ ఎగ్జాంపుల్ దూకుడు సినిమాలో ప్రకాష్ రాజ్ బదులు కృష్ణ గారు కనుక వేసి ఉంటే అది ఒక గ్రేస్ ఉండేది. ఎనీ కేస్ మళ్ళీ బ్యాక్ టు జయకృష్ణ. ఇది ఒక లిట్మస్ టెస్ట్ మహేష్ బాబుకి. మహేష్ బాబు కనుక ట్రైలర్ లాంచ్కి రాకుండా, సినిమా ప్రీ రిలీజ్లు ఎక్కడా కనపడకుండా, ఇన్ కేసు ఓన్లీ ట్వీట్లు చేసి ఊరుకుంటే మటుకు నేను మళ్ళీ ఆ విషయం మళ్ళీ పరిశీలిస్తాను. ఎందుకంటే సినిమాలు తీసే వరకు అడవిశేషితోని మహేష్ బాబు బ్యానర్ మీద అడవిశేషితో సినిమాలు తీశాడు. తర్వాత ఇంకోటి ఎవడో ఉన్నాడు
ఆ సత్యప్రకాష్తో రావు బహదూర్ ఇవన్నీ తీస్తున్నాడు. మరి మన సొంత అన్న కొడుకుతో ఏ సినిమా తీస్తావు, ఎలాగ అతనికి కెరీర్ హెల్ప్ చేస్తామని చూడాలి. ఇదంతా కూడా ఈ వయసులో ఆదిశేషగిరిరావు గారిని ఎత్తినేసుకొని ఆడిని పట్టుకుని ఈయన పట్టుకొని డబ్బులు కూడా పెట్టి ఆ సినిమా తీసుకొచ్చాడు. శ్రీనివాస్ మంగాపురం చాలా క్వాలిటీగా వచ్చింది. ట్రైలర్ బాగుంది, టీజర్ బాగుంది, పాటలు బాగున్నాయి, అద్భుతమైన కాన్సెప్ట్ కనపడుతుంది సినిమాలో. అజయ్ భూపతి మీద నాకు చాలా నమ్మకం ఉంది. చాలా చాలా నావెల్టీ ఉన్న దర్శకుడు. తీసిన 2 సినిమాలు డిఫరెంట్ మూవీస్, కానీ ఇది హై బడ్జెట్ మూవీ. నాకైతే ఒక మంచి స్వీట్ లవ్ స్టోరీ. ఎక్కడ మనకి హీరో హీరోయిన్ చూసి మెస్మరైజ్ అయిపోవటం ఫస్ట్ టైం తొలి చూపులో. అది అలాంటి తొలి చూపులో హీరోయిన్ని చూసి హీరో మెస్మరైజ్ అయిపోవడం అనేది మనం ఇప్పుడు తొలి ప్రేమ సినిమాలో పవన్ కళ్యాణ్ది చూసాం. ఆ కాన్సెప్ట్ సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఈ మధ్య రాలేదు. ఆ తర్వాత వరుసగా 2 పాటలు, ఆ తర్వాత ఫైట్లు, ఆ తర్వాత ఈ సినిమాలో ప్యారలల్ వరల్డ్ కూడా ఉందని చెప్పారు. సో ఆ రకంగా మరి ఉన్న సినిమాలో మరి డెఫినెట్గా ఇది సూపర్ హిట్ అవుతుంది. అంతటి మంచి సినిమా ఆదిశేషగిరిరావు గారు సెట్ చేశాడు వైజయంతి బ్యానర్ తోటి. హీరోయిన్ అదిరిపోయింది, చాలా క్యూట్గా ఉంది.